హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజుకి 2500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ నా పైన ఉండాలని, నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని, నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఒక్క అడుగు ముందుకు వేశానండి యూట్యూబ్లో. ఏంటంటే కొత్త ఫోన్ తీసుకున్నాను. నిన్న పాపని హాస్టల్ నుంచి తీసుకొచ్చాం కదా. సో అదే టైంలో వైజాగ్ సోనీ విజన్ కంపెనీకి వెళ్ళి ఒక ఐఫోన్ 15 తీసుకున్నాను. అంటే అందరూ కూడా క్లారిటీ కాస్త తక్కువగా ఉంది అని చెప్పారు. వీడియోస్ బాగుంటున్నాయి కానీ క్లారిటీ తక్కువ ఉంది. తీసుకునేటప్పుడు ఎలాగో ముందుకు వెళ్ళి ఈ వీడియోస్ అయితే చేస్తున్నావు కదా, సో తీసుకునేటప్పుడు మంచి తీసుకుంటే బాగుంటుంది అన్నారు. నేనైతే ఇన్ని రోజులు ఒక నార్మల్ ఫోన్తో చేశాను. సో ఇప్పుడైతే ఐఫోన్ 15 తీసుకున్నాను. 72,000 పడింది. దాని కార్డులో మనకి 68,000కి ఇచ్చారు. ఇంత కాస్ట్ పెట్టుకున్నా కూడా కనీసం ఛార్జర్ కూడా ఇవ్వలేదండి. అన్నీ మేమే బయట కొనుక్కున్నాము. ఫైనల్లీ 68,000కి తీసుకున్నాను అనమాట. సో ఈరోజైతే పాపను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను కదా. సో ఆ తర్వాత ఇంకా తన బట్టలని, తన బుక్స్ అని ఇవన్నీ సర్దడం. అసలు బాబా అయితే మాత్రం అక్క వచ్చిన హ్యాపీలో, అసలు హ్యాపీ మూమెంట్లో చాలా హ్యాపీగా తన పనులకి అన్నీ హెల్ప్ చేయడము, నెక్స్ట్ తనతో ఎక్కువసేపు స్పెండ్ చేయడం. లోన్లీగా ఫీల్ అయ్యాడు పాపం ఇన్ని రోజులు కూడా. నాకు కాస్త కష్టంగా అనిపించింది కానీ ఇంకా తప్పదు కదా. ఇంకా పాప అయితే హాస్టల్లో ఉండి చదువుతాను అనడంతో హాస్టల్లో పెట్టాము. ఇంకా వాళ్ళకు కూడా కొంచెం తెలియాలి కదా. నెక్స్ట్ బస్సు ఇబ్బంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి, అందుకనే పెట్టాము. అయితే ఇంకా పాపని బట్టలు ముందు నానబెట్టు, ఇంకా తర్వాత నేను వంట కంప్లీట్ చేసుకొస్తానని చెప్పాను. సో ఇంకా బట్టలు అయితే నానబెడుతుంది తను. నేను ఇంకా చుక్కకూర పప్పు చేసేసి, ఈరోజు మా వారికి అత్తయ్య గారికి ఇద్దరికి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఊర్లో ఫంక్షన్ అయ్యేసరికి అత్తయ్య గారికి కూడా వాళ్ళు మేము ఎవరు వెళ్ళకపోయేసరికి తనకి మేము పెడతాము అని చెప్పారు. పక్కనే అన్నమాట, ఇల్లు పక్కనే. సో చాలా మంచిగానే చూసుకుంటారు. సో ఆ తర్వాత ఇంకా అతనికి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకే మేము ఇంకా పప్పుతో అడ్జస్ట్ అయిపోదామని ఈరోజు చుక్కకూర పప్పు చేస్తాను. కొంచెం పప్పులో ఎక్కువ ఆకుకూర వేస్తానండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా. సో ఎక్కువగా ఆకుకూర వేసేసి అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు వేసేస్తాను. ఉప్పు తర్వాత వేసానులేండి, పప్పు ఉడకదేమో అని చెప్పేసి కొంచెం ఆయిల్ కూడా వేసి కొంచెం వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ పెట్టేశాను. పిల్లలకైతే కాస్త పని ఎక్కువగా ఉండేటప్పుడు హెల్ప్ చేయమని చెప్తా. వాళ్ళకు కూడా కాస్త కష్టము, ఏ పని వలన ఎంత కష్టం ఉంటుంది ఏంటి అనేది తెలియాలి కదండి. నా ఒపీనియన్ అదనమాట. సో ప్రతిదీ వాళ్ళ పని ఉంటే మాత్రం, స్కూల్ లేకపోతే మాత్రం చిన్న చిన్న పనులు, వాళ్ళ బట్టలు మడత పెట్టే ఇస్తాను నేను, వాళ్ళ సెల్ఫ్లో వాళ్ళు పెట్టుకునేటట్టు. లేదంటే బట్టలు ఉతికేటప్పుడు కొంచెం వాళ్ళకి కాస్త పైకి తీసుకెళ్ళడం, డాబా పైకి తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చెప్తాను. పాపకైతే ఇల్లు ఊడ్చడం కానీ, ప్లేట్లు కడగడం కానీ, భోజనం పెట్టడం కానీ ఇలాంటివి కూడా చెప్తాను. నేనైతే చెప్తానండి. పిల్లలకి పని చెప్తారా అని కామెంట్ అయితే చేయొద్దు. అంటే పిల్లలకి కూడా కష్టం, ఓన్లీ చదివే కాకుండా ప్రతి పనిలో ఎంత కష్టం ఉంటుంది, మనం తినడానికి ఇంత కష్టంగా ఉంటే అది పండించడానికి ఎంత కష్టం ఉంటుంది ఏంటి, ఇలాంటివి కూడా తెలియాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరీ చిన్నపిల్లలు కూడా కాదు కదా, వాళ్ళ చేత ఉతికించను కానీ వాళ్ళ చేత ఇలా చిన్న చిన్న హెల్ప్లు మాత్రం చేయమంటాను. మా బాబు అయితే వాడు బట్టలన్నీ పైకి షిఫ్ట్ చేశాడు. పాపం వాడిది కొంచెం కష్టమే కానీ అందులోనే వాడు ఆడుకుంటాడు అనమాట. ఆ బకెట్తో తీసుకొస్తూ ఇంకా పైకి ఎక్కించేవాడు. సో ఇంకా పాప అయితే బట్టలన్నీ కూడా తనే ఆరబెట్టేసింది నేను ముంచేసి ఇస్తుంటే. ఇంకా అసలు ఇటువైపు ఆరబెడుతుంటే అటువైపు ఎండిపోతూ ఉండేవి, అంతగా ఎండ అనమాట. సో అన్నీ ఎండబెట్టేసి ఇంకా కాస్త బాగా హెల్ప్ చేశారులేండి పిల్లలైతే మాత్రం. లేకుంటే నేను ఒక్కతనే చేయలేను అసలు. అంటే మేడ్స్ గట్ట పెట్టుకుందామన్నా కొంచెం నాకు మన పని మనమే చేసుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఇంటి వెనుక అనమాట ఇది చెరువు ఉంటుంది. సో ఈ చెరువు దాటి ఆ కొబ్బరి తోట కనిపిస్తుంది కదా, అది దాటితే అమ్మ వాళ్ళ ఇల్లు. సో మా వారు ఎక్కువ అంటుంటారు, నువ్వు చెరువు దాటి అటువైపు నుంచి ఇటువైపు వచ్చావు అంతే కదా అంటారనమాట. సో అలా ఉంటుంది. చెరువు తర్వాత కొబ్బరి తోట అంతా అమ్మ వాళ్ళదే. ఇంకా ఎప్పుడు డాబా పైకి ఎక్కానంటే ఇంటి వెనక ఆ చెరువు చూస్తూ, ఆ చెరువు వైపు ఆ కొబ్బరి తోట చూస్తూ ఉంటాను. అక్కడే ఉన్నారు కదా అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. ఏదో పుట్టింటి వారి ఫీలింగ్స్ ఉంటాయి కదండి, ప్రతి ఆడవాళ్ళకి కూడా ఉన్నవే కదా. అది ఇంకా నాకైతే ఆ విషయంలో లక్ అనుకోవచ్చు. ఎందుకంటే రోజు రెగ్యులర్గా అన్నయ్య, తమ్ముడు, అమ్మ వాళ్ళు ఎవరెవరు కలుస్తూనే ఉంటారనమాట. సో తర్వాత పిల్లలేమో పాస్తా చేయమన్నారు.
సో పప్పు అయితే పోపు పెట్టేశాను, రైస్ కూడా ఇటువైపు బట్టలు పిండుతూ కూడా ఈ పనులన్నీ చేసేసుకున్నానండి. కొంచెం బాబు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. స్టవ్ కట్టమన్నప్పుడు కట్టడం, ఆన్ చేయమన్నప్పుడు ఆన్ చేయడం, సిమ్లో పెట్టమంటే పెట్టడం, ఇలాంటి వాడు చేస్తూ ఉంటాడు. ఇంకా పాస్తాకేమో కొంచెం పాస్తా తీసుకొని వాటర్లో ముందు ఉడకబెట్టేస్తే బాగా ఉడికిపోతాయి కదా ఈజీగా అని చెప్పేసి ముందు ఉడకబెట్టేశాను. మాకు కొంచెం ఈ వాడకం తక్కువేనండి, నాకు నచ్చవు. అంటే యాక్చువల్గా నచ్చవని కాదు, మైదా పిండితో ప్రిపేర్ అవుతాయేమో అని. మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఇలాంటివి పడవు. సో డాక్టర్ గారు అయితే అవాయిడ్ చేయమన్నారని అటువంటి వంటకం అనేది బాబుకి నాకు ఇద్దరికీ తక్కువే. నేను ఎప్పుడు చేయను, ఇంకా తినేస్తాము చేసిన తర్వాత అని చెయ్యను అనమాట. యాక్చువల్గా సేమియా పాయసం అది కూడా ఎప్పుడో చేస్తుంటానండి. సో ఇంకా కొంచెం ఏదైనా అలాంటివి తక్కువే. కొంచెం పాలు తీసుకొని ఇవి ఏంటంటే మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు, అందుకనే ఈరోజు చేస్తున్నాను, పాప వచ్చిందని. సో కొంచెము బాగా ఉడకబెట్టేసాను. పాలు పోసిన తర్వాత ఇంకా ఇలాచీ పౌడర్ కూడా లేదని అందులోనే ఇంకా యాలకులే వేస్తాను డైరెక్ట్గా, ఒక 3 యాలకులు, తర్వాత ఇంకా తీసేయచ్చులే అని చెప్పేసి ఇంకేసి ఇందులోనే కొంచెం తగినంత పంచదార, నెక్స్ట్ కొబ్బరి కూర వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కొబ్బరి కూర, ఇంకా ఇది జీడిపప్పు, ఇటువంటి మాత్రం ఫుల్ వేస్తానండి. సో వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం బాగా ఇంకా ఉడకబెట్టాను. యువతల అవి అంటే జీడిపప్పు వేయడానికి నేతిలో వేయించేస్తున్నాను. తర్వాత ఇదే ప్యాన్లో కొబ్బరి కూర కూడా వేయించేస్తాను. దీంతో మసాలా పాస్తా కూడా చాలా బాగుంటుంది, కానీ ఎండ కదా అని చెప్పేసి సేమియా పాయసమే పాస్తాయే చేశానమాట. తర్వాత ఇందులోనే కొంచెం కొబ్బరి కూర కూడా వేయించాను. అసలు వేయించాల్సిన అవసరం లేదు, కానీ సరే ఇంకా నెయ్యి ఉంది కదా అందులో, అది కూడా క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి వేయిస్తున్నాను. వేయించేసి అందులో వేసేసుకోవడమే. మధ్యాహ్నం లంచ్ అయిందండి, అంటే 1 గంట అయిపోయిందండి. బట్టలు అన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఈ వంటది చేసుకునేసరికి 1 గంట అయింది. ఇంకా 1 గంట అయిన తర్వాత భోంచేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము పిల్లలు, నేను. ఆ తర్వాత వాటర్ మిలన్ నేను తీసుకున్నాము అక్కడి నుంచి, వైజాగ్ నుంచి వస్తుంటే. ఏంటో బాగా దాహంగా ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా తింటారని వాటర్ మిలన్ తెచ్చాను. ఇంకా అసలు పల్లెటూరులో అయితే మేమైతే కొనాల్సిన అవసరం కూడా ఉండదు. వాటర్ మిలన్ తోటలు ఎవరైనా వేస్తారు కదా, వాళ్ళు 4-5 ఒకేసారి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరము ఆ పంట వేసిన వాళ్ళు కూడా తక్కువేలా ఉన్నారండి. ఇంకా అందుకనే, అంటే మాకు కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు తెస్తుంటారు. ఈసారి మాత్రం మా చుట్టుపక్కల ఎవరు వేయలేదు పంట. సో అందుకే ఈసారి కొన్నాను. నేను ఎప్పుడు కొనను. అయితే ఇది కొనేటప్పుడు కూడా మనం కొంచెం సౌండ్ చేస్తూ ఉంటే ఒక డిఫరెంట్ సౌండ్ వస్తే అది బాగా పండినట్టు అనమాట. సో అలాగే తీసుకున్నాను. అయితే ఫోన్ చేంజ్ చేశాను కదండి, ఇంకా ఆ ఫోన్లో నుంచి సిమ్ ఇందులో వేయడం వలన అందులో షూట్ చేసిన వీడియోస్ అనేవి ఇంకా నేను మరి ఇందులోకి చేయలేదు. ఎందుకంటే అది ఆండ్రాయిడ్ కదా, దీని నుంచి మరి వస్తాయో రావో, క్లారిటీ కూడా తక్కువ ఉంటుంది కదా, ఇంకెందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఆ వీడియో క్లిప్ అనేది ఇందులో యాడ్ చేయలేదు. బాగుందండి, చాలా బాగుంది, రెడ్గా. ఇంకా బాబు అయితే దీంతో జ్యూస్ చేయమని చెప్పాడు. సరే ఇంకా జ్యూసర్ తీసుకురారా, జ్యూస్ చేస్తానని చెప్పాను. జ్యూసర్ తీసుకొచ్చాడు. కొంచెం పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు వాడైతే ఎప్పుడు ఇంకా నార్మల్గా తినేస్తాడండి. మనం జ్యూస్ చేసుకున్న కంటే ఇలాంటివన్నీ తినగలిగేవి. బీట్రూట్ అయితే జ్యూస్ చేస్తాను, అవి తినడానికి కాస్త ఇబ్బంది పడతారు పిల్లలు కదా. ఇటువంటివి నార్మల్గా తింటేనే మనకు కొంచెం హెల్త్కి మంచిది. జ్యూస్ చేసుకునే కంటే నార్మల్గానే తినాలి. అయినా ఎందుకో సరదాకి అడుగుతున్నాడు కదా, సరే అని పెట్టేసి జ్యూస్ చేశాను. జ్యూస్ చేస్తే మాత్రం ఇందులో ఉండే పిక్కలు మరి ఇంకా ఉండవు, మనం ఈ జ్యూసర్లోనే ఉండిపోతాయి, ఓన్లీ లిక్విడ్ మాత్రమే వస్తుంది. సో బాగా హెల్త్కి కూడా ఎక్కువ తాగుతాడు కదా అని చెప్పేసి కొంచెం తిన్నాడు, కొంచెం జ్యూస్ తాగాడు అనమాట. సో తర్వాత కొంచెం డిమ్గా అనిపించింది. ఇంకా కొంచెం రెస్ట్, ఏదైనా పని చేస్తూ ఉంటే చేసుకొని వెళ్ళిపోదామా అనిపిస్తుంది, కానీ చేసుకోకపోతే కాస్త బ్రేక్ ఇచ్చామంటే మళ్ళీ ఇంకా బద్ధకం వైపు వెళ్ళిపోతాం కదా. ఇంకా బద్ధకంగా బట్టలన్నీ తెచ్చి పిల్లలకి మడత పెట్టు ఇస్తే బాబేమో ఆ పాపకి హెల్ప్ చేస్తున్నాడు, తనకు అందిస్తూ ఉన్నాడు. తనేమో ఇంకా అన్నీ తన సెల్ఫ్లో అన్నీ అంటే ఆ పెట్టిలోనే పెట్టుకుంటుంది. ఇక్కడ
పాప అయితే బట్టలన్నీ ఇలా సర్దేసుకుంది. ఇంకా తర్వాత బాబు ఇంకా అలాగే కొంచెం సేపు టీవీ చూడడం, తర్వాత కిందకి వెళ్ళి తర్వాత ఇలాగ ఏదో ఒకటి వాడు చెత్త చేస్తూ ఉంటాడు. కానీ కొంచెం సరేలే వాళ్ళకి నచ్చినట్టు ఆడుకొని అని చెప్పి వదిలేస్తూ ఉంటాను. నేనే ఆ తర్వాత తుడుచుకుంటూ ఉంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.